18 to 23 years యంగెస్ట్ బాయ్స్ అప్పుడే నా లైఫ్ డిప్రెషన్ ఉంది బ్రో. అసలు మనీ లేదు, జాబ్ లేదు, ఏంటో లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు, ఫుల్ డిప్రెషన్ అంటున్నారు. అసలు ఇంత యంగేజ్లోనే అప్పుడే అలా ఫీల్ అయితే ఎలా బ్రో? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు ఏముందని అంటున్నారు కదా. నేను చెప్తా మీ దగ్గర ఏమేమి ఉన్నాయో. మీ ముందు 40 years ఫ్యూచర్ అయితే ఉంది, ఓకే? దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటే అలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈ యంగ్ ఏజ్లో మీ మైండ్ని ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు మీరు. అసలు మీరు బతికుండే ఒక ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వాలిరా రోజు. దానికి మీరు అప్పుడు నిండే డిప్రెషన్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఓకే? మీకు సపోజ్ మనీ లేదు, జాబ్ లేదు అంటున్నారు కదా, మీకు శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఓకే? ఒక 60-70 years ఓల్డ్ పీపుల్ దగ్గర కనీసం అట్లీస్ట్ ఒక 100 కోట్లు 60 కోట్లు ఎంతో కోట్లు ఉన్నాయి అనుకోండి. వాడి దగ్గర ఏముండదు, ఏజ్ ఉండదు. అది మీ దగ్గర ఉంది, అది మీరు యూజ్ చేసుకోవాలి. ఆడి దగ్గర ఏం లేదు, మన దగ్గర ఏం లేదు, ఉన్న దగ్గర మన దగ్గర ఏముందో అది చూసుకోవాలి ఫస్ట్, ఓకే? 60 కోట్లవాడికి ఏజ్ ఎక్కడ వస్తుంది? వాడికి మళ్ళీ యంగ్ ఏజ్ కావాలనిపిస్తుంది, మళ్ళీ బతకాలనిపిస్తుంది. మీ దగ్గర ఇప్పుడు ఆ టైం ఉంది. మీ దగ్గర ఏం లేదన్నారు చూసారా, మీ దగ్గర టైం అయితే ఉంది. అదే 1000 కోట్లతో సమానం అన్నమాట. ఆ టైంని మీరు ఎలా యూజ్ చేసుకుంటే అలా ఉంటుంది. మీరు 24 hours రీల్స్ చూసుకొని డిప్రెషన్ అంటే డిప్రెషన్ తప్ప ఇంకేముంటుంది? రోజు అలా రియల్ లైఫ్లో బతుకుతూ కొత్త వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టుకుంటూ మీకు నచ్చిన పని, అట్లీస్ట్ మీ దగ్గర జాబ్ గురించి కాదు, ఏదో ఒక మీకు నచ్చిన వర్క్ చేస్తుంటే బతకండి చాలు ఫస్ట్, ఓకే? మిగతావన్నీ ఆటోమేటిక్గా ఏదో ఒకటి అదే అవుతుంటుంది. డిప్రెషన్ తొక్క ఇలాంటి ఫీలింగ్స్ అన్ని కట్ చేసి హ్యాపీగా ఉండండి, ఓకే? బోల్డ్ ఫ్యూచర్ ఉంది, అంతా బాగానే ఉంటుంది. ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, ఓకే గైస్? ఎంజాయ్.